ప్రభు నామంలో అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకొనేట్ల వాని భక్తి వ్యర్థమే. ఈరోజు చాలా మంది నేను భక్తి చేస్తా ఉన్నాము, నేను దేవుని ఆరాధిస్తా ఉన్నాము, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తా ఉన్నాను, దశమ భాగం ఇస్తా ఉన్నాను, దేవుని సేవలో కొనసాగుతున్నాను, దేవుని పరిచర్య ఘనంగా జరిగిస్తామని చెప్పేసి చాలా మంది ఒక ఊహలో ఒక భ్రమలో జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. కంపల్సరిగా మనము నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, నోటిని అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే మన హృదయాన్ని మనం మోసపుచ్చుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇదే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, నాలుక అగ్నియే, నాలుక పాప ప్రపంచం అని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. సర్వ శరీరానికి అది మాలిన్యము కలగజేస్తూ ఉంది. అంటే పాపానికి కారణం మరి నాలుక అని చెప్పేసి వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి మనము నోటిని అదుపులో ఉంచుకోవాలి, నోటిని మాటలు చాలా పొదుపుగా వాడుకోవాలి, లేకపోతే దేవుని యొక్క కోపాగ్నికి గురయ్యే అవకాశం ఉంది. ఆయన ఆకాశం ముందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి మన యొక్క మాటలు కొద్దిగా ఉండాలని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. మనం దేవుని మందిరంలో చక్కగా పాటలు పాడతాము, దేవుని వాక్యము ప్రకటిస్తాము. ఎప్పుడే దేవుని యొక్క మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ నోటితో అయితే మనం దేవుని ఆరాధించామో అదే నోటితో దీనితో దేవుని పోలిక పుట్టిన మనుషులను శపింతుము, ఒక నోటి నుండి ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళని చెప్పేసి వాక్యం జ్ఞాపకం చేస్తాం. కాబట్టి మనం ఏ నోటితో అయితే మనం ప్రభువుని ఆరాధించామో, ఏ నోటితో అయితే పాట పాడామో, ఏ నోటితో వాక్యం చెప్పామో అదే నోటితో మనము చూడండి ఆశీర్వచనము శాపవచనము. చాలా మంది భయంకరంగా శపిస్తూ ఉంటారు, భయంకరంగా దూషిస్తూ ఉంటారు. అది కూడా వాక్య విరుద్ధమైన విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ఈ యొక్క వచనం కేవలం విశ్వాసులకు అంటే కాదు, అందరికి దేవుని యొక్క సేవకులు కూడా ఈ యొక్క వాక్యం వర్తిస్తుంది. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయంలో మనము తప్పిపోవచ్చున్నాము, ముఖ్యంగా మాట విషయంలో. చాలా మంది మాట విషయంలో పడిపోతూ ఉంటారు, మరి నోటిని విస్తారంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా మనం ఎఫెసీ పత్రికల నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29 నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, వినివారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనము పలుకుడు గాని దుర్భాష ఏదనను మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మ మరి దుఃఖపడే అవకాశం ఉంది, బాధపడే అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క నోటి ద్వారాగా అనుకూల వచనము పలకాలి. దుర్భాష అంటే భయంకరమైన ఆయాస్కరమైన భాషను మనం ఉపయోగించకూడదు. ఇంకా అదేవిధంగా మీరు జాగ్రత్తమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరు కూడా ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అని చెప్పేసి వాక్యం. ముఖ్యంగా భూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు ఇవన్నీ కూడా మీకు తగవు అని చెప్పేసి దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనందరినీ కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు దాకా మన నోటిని విస్తారంగా ఉపయోగించుంటే, వ్యర్థమైన మాటలు పలికి ఉంటే, దేవుని ముందు మనం క్షమాపణ కోరుదాం. ఇక నుంచి మన నోటి ద్వారాగా ఎటువంటి దుర్భాష, సరస్వక్తులు, జారత్వము, అపవిత్రత, ఎటువంటి దూషణకరమైన మాటలు రాకుండా ఉండాలని మనం అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. తప్పకుండా ఈ నోటిని మనం
వ్యర్థంగా విస్తారంగా ఉపయోగిస్తే తప్పకుండా దేవుని యొక్క కోపాగ్నికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా మంది ఈ విషయంలో పడిపోతా ఉన్నారు. కాబట్టి మనం నోటిని అదుపులో ఉంచుకుందాం. దేవుని వాక్యాన్ని మనం అంగీకరిద్దాం. ఎందుకంటే నోటికి మనం తప్పకుండా కళ్ళెం పెట్టుకోవాలి. ఎందుకంటే మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటని విమర్శ దినమున తప్పకుండా దేవునికి మనం లెక్క అప్పజెప్పాలి. కాబట్టి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి మన యొక్క హృదయాన్ని మోసపుచ్చుకోకుండా వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుణ్ణి సంతోషపెడదాం. ఆమేన్.